ఆరోగ్య అభిలాషులారా, మీ అందరికీ ఈ యొక్క 20వ ఆక్యుప్రెషర్ క్లాస్లోకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకు అనంటే ఈ నా క్లాసెస్, ప్రతిరోజు జరుగుతున్న క్లాసెస్ మీరు చూసి నేర్చుకుని ఎంతో మందికి రిజల్ట్ రావడం, మరి ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్స్ చేసి ఈ యొక్క క్లాసుల ద్వారా ఎంతో బెనిఫిట్ పొందుతున్నారని చెప్పడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలో మీరు అందరూ కూడాను ఈ యొక్క 100 రోజుల క్లాసెస్ని మీరు యూటిలైజ్ చేసుకుని అవసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలియపరిచి మీకు మీ కుటుంబాలకి ప్రతి ఒక్కరు మీరు డాక్టర్ కావాలని కోరుకుంటూ, మరి ఈరోజు మనం ఈ క్లాస్లో ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. దట్ ఈస్ నన్ అదర్ దెన్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఎందుకు వస్తూ ఉంది? ఈరోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా హృద్రోరకాలు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మనము గమనించినట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది లైఫ్ స్టైల్. ముఖ్యంగా మన జీవితంలో మనము మన తాతలు ముత్తాతలు జీవించినటువంటి జీవిత విధానాల్ని మర్చిపోయి ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్ ఉన్నటువంటి కొన్ని రకాల లైఫ్ స్టైల్స్ని మనం ఫాలో కావడం జరుగుతుంది. అది తినే విధానం కానీ, బట్టలు కట్టుకునే విధానం కానీ, వ్యాయామాలు కానీ, ఇతరత్ర అవే విషయాల్లో కూడాను మనము లైఫ్ స్టైల్ మారడం వల్ల ఈ యొక్క హృద్రోరకాలు వస్తూ ఉన్నాయి. అండ్ రెండవ ఇంపార్టెంట్ పాయింట్, మనము ఈ యొక్క రోజులలో చాలా మంది బయట ఆహారాలు, జంక్ ఫుడ్స్ కి ఎక్కువగా ఇష్టపడడం జరుగుతూ ఉంది. ఇందులో మనం చెప్పుకున్నట్లయితే ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, బేకరీ ఫుడ్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర రంగుల కలర్స్ కలిగిన ఆహార పదార్థాలు, టేస్టీగా ఉన్నటువంటి పదార్థాలు దీనికి హృద్రోరకాలకి కారణం అవుతా ఉన్నది. అండ్ మూడోది మనం చూసినట్లయితే ఇందులో వైట్ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైట్ షుగర్ అని మీరు గుర్తించాలి. మీ ఇంట్లో షుగర్ ఉందా? మీ ఒంట్లో షుగర్ ఉన్నట్లే. మీ ఒంట్లో షుగర్ ఉందా? మీ బ్లడ్ లో ఈ షుగర్ ఫామ్ అయిపోయి బ్లడ్ క్లాట్స్ కావడానికి దోహదపడుతూ ఉంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, మీరు ఇది గమనించి వీలైనంత వరకు వెంటనే షుగర్ని నేరుగా తీసుకోవడము ఆపివేయండి. ఇది మీ యొక్క హృద్రోరకాలకి దారి తీస్తూ ఉంది. ఇక మరి 4వ థింగ్ మనం గమనించినట్లయితే మైండ్ సెట్. ఆరోగ్య అభిలాషలారా, మనము హెల్దీగా ఉండాలి అని అంటే ఈరోజు చాలా మందిలో మైండ్ సెట్ మారిపోయింది. వారి యొక్క జీవన విధానము, అర్థం చేసుకునేటటువంటి విధానము, మరి వాళ్ళు చేసే పనులలో ఈ యొక్క పోస్ట్ పోన్ చేసేటటువంటి విధానాలు కావచ్చు, ఈ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్స్ మారడం వల్ల ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నది. మరి ఆరోగ్య అభిలాషలారా, 5వ ఇంపార్టెంట్ పాయింట్, రెస్ట్లెస్ అండ్ మోర్ వర్క్. చాలా మంది ఈరోజు ఉదయం మొత్తము, రాత్రి కాలము నిరంతరం శ్రమ చేస్తూ ఉన్నారు. అంటే ఇటు శారీరకమైన పని, ఇటు మెదడుకు సంబంధించిన పని. వీళ్ళు టైర్డ్నెస్ అంటే రెస్ట్ లేకుండాను కంటిన్యూస్గా వర్క్ చేయడం వలన ఈ యొక్క ఆర్గాన్స్ మీద ఒత్తిడి పడి హృద్రోరకాలు రావడానికి అవకాశం ఉంది. బట్ కాబట్టి ఆరోగ్య నియమాలను మీరు పాటించి శరీరానికి కావాల్సినటువంటి సరైనటువంటి రెస్ట్ కనుక మీరు ఇచ్చినట్లయితే ఈ హృద్రోరకాల నుంచి బయటపడచ్చు. ఆరోగ్య అభిలాషలారా, 6వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ ఫుడ్. అంటే ఈరోజు అందరూ కూడాను బయట మనం హైబ్రిడైజేషన్ ఫుడ్ చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ఫెర్టిలైజ్డ్ ఫుడ్ చాలా మంది తింటూ ఉన్నారు. సో కాబట్టి ఈ ఫుడ్స్ లో ఉన్నటువంటి సత్తువ, బలము వాటిలో లేకపోవడం వలన అది కేవలము పొట్ట నింపుకోవడానికి సరిపోతుంది తప్ప శరీరానికి, కండరాలకి, నరాలకి రక్త ప్రసరణ కావాల్సినటువంటి శక్తి అందులో లేదు. కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, ఈ యొక్క ఇన్ఆర్గానిక్ ఫుడ్ హృద్రోరకాలకి దారితీస్తూ ఉంది. మరి 7th ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి యాక్సిడెంట్స్ వల్ల, సడన్ యాక్సిడెంట్స్ ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో, అది సమాచారం కావచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఈ యొక్క కార్డియాక్ అరెస్ట్ అయిపోయి అక్కడ హృద్రోరకాలు రావడం జరుగుతూ ఉన్నది. ఏ సందర్భంలో అయినా మన
మనస్సు, మన యొక్క హార్ట్ గట్టిగా ఉన్నట్లయితే హార్ట్ అటాక్స్ రావు. కానీ మన శరీరము, మన ఆలోచనలు ఇవన్నీ కూడా వీక్ అవ్వడం వలన ఎప్పుడైతే మనము ఈ యొక్క ఎమర్జెన్సీ మెసేజెస్ వింటూ ఉంటామో వెంటనే వారికి ఈ యొక్క హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉన్నది. మరి 8వ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆరోగ్య అభిలాషలారా, బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్లో ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి, బ్రెయిన్లో ఆల్కలైన్ నేచర్ తగ్గిపోయి, బ్రెయిన్లో మైక్రో సర్క్యులేషన్స్ తగ్గిపోయి ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం వల్ల ఆటోమేటిక్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పర్సన్ కోమలోకి వెళ్ళడం, చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి 9వ ఇంపార్టెంట్ పాయింట్ ఆరోగ్య అభిలాషలారా, యాక్టివిటీస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ యొక్క చిన్న ప్రేగులలో పనితీరు సరిగా లేకపోవడము. ఎప్పుడైతే ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్లో కానీ, ఆయుర్వేదంలో కానీ, యునాని న్యాచురల్ థెరపీస్లో కానీ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే హార్ట్కి స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్షన్ ఉండడం జరుగుతూ ఉంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల హార్ట్ మీద లోడు పడి ఈ యొక్క సమస్యలు ఈ యొక్క హృద్రోగకాలకి దారి తీస్తూ ఉన్నాయి. సో ఆరోగ్య అభిలాషలారా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క 9 అంశాలు మీరు మళ్ళా ఒకసారి వినండి. విని ఈ యొక్క విషయాల్లో కనుక మీరు తప్పు చేస్తున్నట్లయితే, ఈ యొక్క విషయాల మీద మీకు అవగాహన లేనట్లయితే, ఈ యొక్క విషయాల మీద మీకు సరి అయినటువంటి నాలెడ్జ్ లేనట్లయితే, వీటి మీద మీరు అవగాహన కలిగించుకొని వీటిలో మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు మీరు చక్కగా చేసి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన యొక్క పెద్దలు భగవంతుడు మనల్ని ఆశీర్వదించినట్టుగా శతమానం భవతి అంటే 100 ఏళ్ళు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క ఆక్యుప్రెషర్ క్లాస్ లో మనము మంచిగా ఒక 2 ఆక్యుప్రెషర్ పాయింట్స్ నేర్చుకొని మన అందరం కూడాను అట్ ద మూమెంట్, ఒకవేళ ఆ సమయంలో మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ, మీ చుట్టుపక్కల వ్యక్తులకు కానీ ఎవరికైనా హార్ట్ సమస్యలు, పాల్పిటేషన్ సమస్యలు వచ్చినట్లయితే వెంటనే ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేయండి. ఇక్కడ మనము గమనించినట్లయితే మొదటగా ఇక్కడ మనం చూసినట్లయితే చిటికెన వేలికి కింద మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, ముందుగా మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మణికట్టు కాడ ఇక్కడ మనం గుర్తిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ ని చక్కగా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కనుక చక్కగా ప్రెస్ చేసినట్లయితే చాలా చక్కగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ ద్వారా వెంటనే పాల్పిటేషన్ ని, ఈ యొక్క గుండె ఛాతిలో పట్టివేయడం కానీ, శ్వాస ముక్కుల నుండి శ్వాస ఆడకపోవడం కానీ, గొంతు పట్టేయడం కానీ, ఊపిరి ఆడకపోవడం లాంటి సందర్భాల్లో ఈ యొక్క ఆక్యుప్రెషర్ మనల్ని కాపాడుతూ ఉంది. ఇంకొకసారి మళ్ళీ మనం క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా మనం 2 నిమిషాలు మరియు 2 చేతులకు గనక మనం ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేసినట్లయితే చాలా చక్కగా మనం ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాము. అదేవిధంగా ఆరోగ్య అభిలాషలారా, ఇంకొక అద్భుతమైన పాయింట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క చిటికెన వేలు చివరిలో ఇక్కడ మనం చూస్తున్నాము, చిటికెన వేలు చివరిలో గనక మనము ఈ యొక్క పాయింట్ ని గుర్తించి వెంటనే ఇక్కడ ఒక గుండు సూది తీసుకొని వెంటనే ఒక అలా గుచ్చి ఒక్క డ్రాప్ కనుక మనం బయట తీయగలిగితే వెంటనే ఈ యొక్క హృద్రోగకాల నుంచి, హార్ట్ అటాక్స్ నుంచి బయటపడతారు. ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే వెంటనే ఈ యొక్క పాయింట్లు మీరు చక్కగా ఈ విధంగా ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయండి. వెంటనే విదిన్ 1 or 2 minutes లో ఈ సమస్య నుంచి ఎవరైతే హృద్రోగకాల్లో, హార్ట్ అటాక్స్ లో ఇబ్బంది పడుతూ ఉంటారో వారిని మనము రక్షించిన వాళ్ళ మొత్తం. ఒకవేళ మీరు గుర్తించినట్లయితే మీకు మీరు చేసుకుని వెంటనే ఆ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటూ, ఆరోగ్య అభిలాషలారా, చెప్పబడేటువంటి ఈ విషయాలన్నింటినీ మీరు చక్కగా నేర్చుకొని అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి మీరు నేర్పించి ప్రతి ఒక్కరికి మీరు ఆరోగ్య ప్రదాయాలను కావాలని కోరుకుంటూ, ఈ యొక్క వస్తున్నటువంటి హృద్రోగకాల నుంచి ప్రతి ఒక్కరిని రక్షించాలని కోరుకుంటూ, ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.